మొత్తానికైతే మూడవ రోజు శాసనసభ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. అటు మండలిలో కౌన్సిల్లో ఇటు శాసనసభలో మొత్తానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం నిన్న ఆదివారం సెలవు దినంగా తీసుకున్న తర్వాత ఈ రోజు తిరిగి ప్రారంభమయ్యాయి. మొత్తానికి వాడివేడిగా చర్చ కొనసాగుతున్నది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంశాలపైన ఈరోజు బట్టి విక్రమార్క దాన్ని మొదలుపెట్టడంతో ఇక్కడ ప్రతిపక్ష నేతలు దాన్ని బడ్జెట్ పైన ఇప్పటికే నిన్న బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు బడ్జెట్లో రైతులకు వ్యవసాయానికి అన్యాయం జరుగుతుంది, మొండి చెయ్యి చూపించారు వ్యవసాయానికి అని చెప్పేసి ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో దానిపైన మొత్తానికి ఇక్కడ అసెంబ్లీలో ఈరోజు బడ్జెట్ పైన హాట్గా సమావేశం జరుగుతుంది. అటు కౌన్సిల్లో కూడా అంతే విధంగా ఎమ్మెల్సీ కవిత ఏదైతే ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో ప్రధాన టాపిక్ కృష్ణా జలాలపైన కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డు ఏదైతే కృష్ణా జలాలపైన పంచాయతీ మాత్రం పెద్ద ఎత్తున అసెంబ్లీలో వార్ నడుస్తుంది అని అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే రేపు బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో కృష్ణా జలాలపైనే నల్గొండలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైనే రేపు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాని కేసీఆర్ రేపు నల్గొండకు కృష్ణా జలాలపైన ఏదైతే అనుమానాలు ఉన్నాయో కృష్ణా బోర్డుని ఏదైతే కేంద్రానికి అప్పజెప్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లేదు మీరే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరే బీఆర్ఎస్ పార్టీనే కేంద్రానికి అప్పజెప్పింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగడంతో మొత్తానికైతే దానిపైనే మన అసెంబ్లీలో హరీష్ రావు దానిపైన ఏదైతే కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పజెప్పారో దానిపైన కేఆర్ఎంబికి పైనే ఇప్పుడు హాట్ టాపిక్గా అసెంబ్లీలో కొనసాగనుంది. అయితే రేపు నల్గొండ సభలో కేసీఆర్ ఏదైతే కృష్ణా జలాలపైన మాట్లాడబోతున్నారో ప్రజలకు నల్గొండ ప్రజానికానికి మహబూబ్ నగర్ 2 జిల్లాలకు ప్రధానంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది దీని ద్వారా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పజెప్పడంతో అని చెప్పేసి ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ నల్గొండ సభ ద్వారా అక్కడ ప్రజలకు చెప్పాలని చూస్తున్నదో లేదు ఇది అబద్ధం పూర్తి స్థాయిలో అని చెప్పేసి ఈరోజు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తి వివరాలను ముందుగానే రేపు సభలో కేసీఆర్ చెప్పబోయే ముందుగానే ఈరోజే అసెంబ్లీలో మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు నిజాలు తెలియజెప్పాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ప్లాన్ చేసింది. దీనికి దీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష నేతలు స్పీకర్ని కలిసి మొత్తానికి వినతి కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తున్నది. అయితే దీనిపైన అనుమతి ఇస్తారా లేదు అనేది పక్కన పెడితే మొత్తానికి నల్గొండలో రేపు కేసీఆర్ సభ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని ముందుగానే ప్రజల్లోకి తీసుకెళ్లి ఈరోజు శాసనసభ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన వాయిస్ని ప్రజలకు వినిపించాలి అని చెప్పేసి ముందుగా సిద్ధమైంది. ముందుగా ఇప్పుడు శాసనసభ ప్రారంభమైన తర్వాత చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు ముందుగా నివాళులు అర్పించిన అనంతరం సభ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దీనిపైనే ఈ కృష్ణా జలాలపైన హాట్గా అంటే దీనిపైన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేస్తామని ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్నటి బడ్జెట్ సెషన్ రోజు చెప్పాడో మొత్తానికైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు చెప్పారో దాన్ని శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం కూడా ఉంది. నిన్న వచ్చేసి దానికి బీఆర్ఎస్ నేతలు కూడా దానికి ఖచ్చితంగా స్పందిస్తాము, మంత్రుల నుండి ఏదైతే ప్రశ్నలు ఉంటాయో వాటి ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి హరీష్ రావు కూడా తెలిపిన విషయాన్ని చూసుకోవచ్చు. మొత్తానికి రేపు ఏదైతే నల్గొండ సభలో ఏం చెప్పబోతున్నారు అనేది అటు పెడితే మరోపక్క కాంగ్రెస్ కూడా దానికి ధీటుగా కాళేశ్వరం కావచ్చు మేడిగడ్డ కావచ్చు మొత్తానికి నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతిపైన మొత్తం నాణ్యత లోపం పైన ప్రాజెక్టుల నిర్మాణాలపైన రేపు మేడిగడ్డకు కూడా ఎల్పి ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లను తీసుకోవడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది మీడియాతో అని చెప్పేసి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది అని చూసుకోవచ్చు. అంటే మొత్తానికి ఓవైపు నల్గొండ సభ మరోవైపు మేడిగడ్డ పర్యటనతో అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎల్పీ లీడర్లను అందరినీ ఫ్లోర్ లీడర్లని ఇన్వైట్ చేస్తున్నాము, వాళ్ళని స్వాగతిస్తున్నాము. రేపు అక్కడ జరిగిన అవినీతిపైన నాణ్యత లోపాలపైన ప్రాజెక్టులో జరిగిన మేడిగడ్డ పైన మొత్తాన్ని చూపించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. 2 బస్సులు పెట్టి తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చెప్పిందని చూసుకుంటే రేపు నల్గొండలో ఇదే కృష్ణా జలాలపైన ఓవైపు బీఆర్ఎస్ పార్టీ సభ మొత్తానికైతే అసెంబ్లీలో ఈరోజు హాట్గా జరుగుతుంది. అటు మండలిలో కూడా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో గతంలో కానీ ఎప్పుడైనా కేంద్రానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులను అప్పగించబోము, తను అలాంటి పనులు చేయరు, ఇది కాంగ్రెస్ పార్టీ చేసినదే, కాంగ్రెస్ పార్టీ వెళ్ళి కేంద్రానికి ప్రాజెక్టులు అప్పజెప్పింది, తీవ్ర అన్యాయం చేసింది తెలంగాణకు అని చెప్పేసి మరోవైపు శాసన మండలిలో కూడా హాట్గా జరుగుతున్న విషయం.